కథ పేరు ఎండకి సెలవిచ్చిన గ్రామం. పట్టణాలు చూస్తున్న పల్లె కొత్త మార్గం. బాబూ, ఈ ఎండకి మన ఊరి పిల్లలు మెదడే బూడిదైపోతుంది. అమ్మమ్మ, పండక్కి సెలవిచ్చేసేలా ఏదైనా చేసి మమ్మల్ని రక్షించాలి. మన గ్రామాన్ని ఎండ చంపకముందే మనమే ఆ ఎండని పనికి పెట్టుకుందాం. సౌర ఫ్యాను, నీటి నిల్వల కోసం షెడ్ నెట్టు, మొక్కలే నీడగా ఉండేలా తాటి చెట్లు, పాఠశాలపై గ్రీన్ హెడ్ టాపు, వ్యర్థులకు కూలింగ్ సెంటరు అంటే మట్టి ఇల్లు గదిలో సేద తీరేలా చలువ కలిగించే ఏర్పాట్లు చేయడం, చల్లటి డ్రింక్స్ పంపిణీ, సూర్యుడి శక్తిని సౌర విద్యుత్తుగానే మార్చే ప్లాను. మరి ఆలస్యం ఎందుకు? చేతులకి పని పెడదాం. పిల్లలు స్కూల్లో సౌర ఫ్యాన్ల కింద చదువుతున్నారు. ముసలివాళ్లు నీడ కింద వడదెబ్బ లేకుండా ఉంటున్నారు. మట్టి కూలర్లు ఉచితంగా వాడుతున్నారు. ట్యాంకులో నీటిని తీటి ఆకులతో కప్పి చల్లగా వాడుతున్నారు. మొక్కలు పెద్దవై ఊరికి నీడనిచ్చేలా పెరుగుతున్నాయి. ముందెన్నడూ ఇదిలా కాలేదు. మేవే ఎండకి చల్లని నీళ్లు పోసాం. అమ్మమ్మ, మేము వేరే ఊరికి వెళ్ళినా ఈ తాటి చెట్లు నీడ వస్తాయా? ఇది మన ఊరిపాటి తెలివితేటలరా బాబు. ఎక్కడైతే ఎండుంటుందో అక్కడ నీడవెత్తాలి. మన తెలివి వేరే ఊర్లతో పంచుకుంటే ప్రతి ఊరు చల్లదనం అవుతుంది. జిల్లా కలెక్టర్ రామాపురంకి వస్తారు. అప్పలమ్మ చేతికి సత్కార పథకం ఇస్తారు. ఈ పల్లె చూపిన మార్గం పట్టణాలకు మార్గదర్శకమవుతుంది. పిల్లలు స్కూల్లో పాటలు పాడుతూ ఎండకి సెలవు మేమిచ్చిన వరం, మేమే వాడికి చల్లదనం చూపించాం. ఎండంటే భయపడేది కాదు బాబూ. తెలివిగా వాడుకుంటే మనకు దేవుళ్ళ తోడు. మా ఊరి కథ నచ్చిందా? అయితే మీ ఊర్ని కూడా ఇలా మార్చండి. ఏం బాబూ, మా ఊర్ని ఎండకి కూల్ చేశాం. మరి మీరు ఓ కూల్ సబ్స్క్రైబ్ కూడా చేయలేరా? కమ్మని మీ చిన్న క్లిక్ మా ఊరికి చల్లని ఆశీర్వాదం అవుతుంది.